ఇప్పుడు ఏడవడం వలన ప్రయోజనం ఏమిటి? అక్కడికి వెళ్ళడం వలన ప్రయోజనం ఏమిటి? అతనితో వాదించడం వలన ప్రయోజనం ఏమిటి? అరవడం వలన ప్రయోజనం ఏమిటి? ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ను ఉపయోగిస్తాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అంటే ప్రయోజనం ఏమిటి? సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ అదర్ వర్డ్స్. ఇక్కడ V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. ఇప్పుడు ఏడవడం వలన ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు ఏడవడం వలన ప్రయోజనం ఏమిటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వీపింగ్ నౌ? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వీపింగ్ నౌ? అక్కడికి వెళ్ళడం వలన ప్రయోజనం ఏమిటి? అక్కడికి వెళ్ళడం వలన ప్రయోజనం ఏమిటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గోయింగ్ దేర్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గోయింగ్ దేర్? ఇక్కడికి రావడం వలన ప్రయోజనం ఏమిటి? ఇక్కడికి రావడం వలన ప్రయోజనం ఏమిటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కమింగ్ హియర్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కమింగ్ హియర్? అతనితో మాట్లాడడం వలన ప్రయోజనం ఏమిటి? అతనితో మాట్లాడడం వలన ప్రయోజనం ఏమిటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టాకింగ్ టు హిమ్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టాకింగ్ టు హిమ్? అతనితో వాదించడం వలన ప్రయోజనం ఏమిటి? అతనితో వాదించడం వలన ప్రయోజనం ఏమిటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ విత్ హిమ్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ విత్ హిమ్? అరవడం వలన ప్రయోజనం ఏమిటి? అరవడం వలన ప్రయోజనం ఏమిటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ షౌటింగ్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ షౌటింగ్? ఆమెను అడగడం వలన ప్రయోజనం ఏమిటి? ఆమెను అడగడం వలన ప్రయోజనం ఏమిటి? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.